నెల్లూరులో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆ భారతీయ భావన, సంస్కృతి, ధర్మం, ఆ పద్ధతిని ఎప్పుడు విస్మరించకూడదు. హిందూ అనే పదానికి కొంతమంది తప్పుడు అర్థం చెప్తుంటారు. హిందూ అంటే అదేదో మతపరమైందని. హిందువు మతము కాదు, హిందువు మతము కాదు, హిందువు జీవన విధానము. ఇట్స్ ఏ కల్చరల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ నేషన్. హిందూ ఇది కల్చరల్ ఐడెంటిటీ. మతము నీ వ్యక్తిగతము, మతము నీ వ్యక్తిగతము. కానీ మనందరి గతము ఒక్కటే, మన పూర్వీకులందరూ ఒకటే అనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మతము వ్యక్తిగతము, బట్ మనందరి గతము, మన పాస్ట్ అంతా ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అంతా ఉంది. ఎందుకంటే నువ్వు ఏదన్నా చేసుకో, నువ్వు ముస్లిమా గడ్డం పెంచుకో, నీ గడ్డం నాకేమంటాం. నువ్వు క్రైస్తవుడైతే చర్చికి వెళ్ళు, నువ్వు ఏ నామం పెట్టుకో, బొట్టు పెట్టుకో, నిలువు నామం పెట్టుకో, అడనామం పెట్టుకో, కానీ దేశానికి మాత్రం పంగనామం పెట్టద్దా అని చెప్తున్నాం. అందరూ కూడా మనం కోరుతున్నాం, అందరం దేశభక్తులై ఉండాలా. అలాగే మన ధర్మాన్ని, మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలా. మన దీపావళి పండుగ జరిగింది. దీపావళి పండుగ జరిగితే పక్కన ఉన్న సింగపూర్లో ట్రైన్ అంతా దీపావళితో డెకరేట్ చేశారు. సింగపూర్లో. ఇండోనేషియాలో ఎయిర్లైన్స్ పేరేందో తెలుసా? గరుడా ఎయిర్లైన్స్, గరుత్మంతుడి పేరుతో. ఇండోనేషియాలో అక్కడ ఉండే కరెన్సీ మీద గణేశుడి బొమ్మ ఉంటుంది. ఇండోనేషియా కరెన్సీలో గణేశుడి బొమ్మ ఇండోనేషియాలో. అది ముస్లిం దేశం, ప్రపంచంలో పెద్ద దేశం అది. అదేవిధంగా మనం మొన్న మలేషియాలో ఈ దీపావళి ఫెస్టివల్కి ఎయిర్పోర్ట్ అంతా దీపావళితో డెకరేట్ చేశారు. కానీ మన దేశంలో మనం హిందూ అనాలంటే చాలా సంకోచిస్తుంటాం. ఎందుకంటే రాజకీయ నాయకులు దాన్ని ఒక మతపరమైన పద్ధతిగా తయారు చేశారు. ఏ దేశం ఎగినా ఎందుకారుడినా పొగడరాని తల్లి భూమి భారతనని ఈ భారతదేశాన్ని, హిందూ దేశాన్ని మనం ఎప్పుడు ఇక్కడ పుట్టినందుకు గర్వించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన జీవన విధానం ఏతుందో ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవడానికి అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తాను. We have thousands of years of civilization. ప్రపంచానికి మిగతా వాళ్ళకి వెలుగు రాకముందు మనం ఈ దేశంలో పచనం చేసిన భోజనం చేసేవాళ్ళం. ఈ దేశంలో ప్రపంచంలో మిగతా చోట బట్టలు కట్టుకోవడం ఇంకా పూర్తిగా అలవాటు కానప్పుడు, ఆకులు లేకపోతే ఇంకా దప్పలు కట్టుకునేటప్పుడు భారతదేశంలో మన చేతి వ్యక్తుల యొక్క నైపుణ్యంతో చక్కని చీరలు తయారు చేసి ఆ చీరలను అగ్గిపెట్టులో పెట్టి విదేశాలకు ఎగుమతి చేసేట చరిత్ర, అలాంటి సంస్కృతి మన భారతదేశానికి ఉంది. వీ హావ్ సచ్ గ్రేట్ వీవర్స్ అండ్ ఆర్టిజాన్స్ ఇన్ దిస్ ఇండియా. ఇవాళ ప్రపంచము మన వైపు చూస్తూ ఉంది. మన దేశంలో కొందరేమో అటు చూస్తూ ఉన్నారు, విదేశాల వైపు. విదేశాలకు మీ చదువు అయిపోద్ది కదా, అమెరికా పోవాలా, ఇంగ్లాండ్ పోవాలా, ఇంకో దగ్గర పోవాలా, అభ్యంతరం లేదు, వెళ్ళండి, చూడండి. నేను అందరికీ చెప్పేది ఒకటి, 3 మాటలు చెప్తున్నా. మీ చదువు పూర్తయిన తర్వాత బయటకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. గో, ల్యాండ్, ఎర్న్ అండ్ రిటర్న్. గో, ఎర్న్ సంపాదించండి. ల్యాండ్ చదువుకోండి, ఎర్న్ సంపాదించండి, రిటర్న్ మళ్ళా రండి, వచ్చి మన దేశంలో సేవ చేయండి. మన దేశంలో కొరత ఏమీ లేదు ఎవరికి కూడా. నువ్వు అమెరికాకి వెళ్ళాను, నేను బాగా చదువుకున్నాను, ఇక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాను, ఇక్కడ పెద్ద బిజినెస్ చేస్తున్నాను, నా ఇల్లు చాలా బాగుంది, నా బాత్రూమ్ చాలా బాగుంది, నా బెడ్రూమ్ చాలా బాగుంది, నా కారు బాగుందని నువ్వు కోట్ వేసుకొని ఆ ఫోటో తీసి మీ ఊరికి పంపిస్తే మీ అమ్మ చూసి ఈ ఫోటో, ఓహో అమెరికాలో ఎట్టున్నాడో మనవాడు అనుకుంటాడు. ఎలా ఉందంటే, నువ్వు బాత్రూంలో మంచి సూటు బూటు వేసుకొని టై కట్టుకొని అద్దం ముందు నిలబడి నీ మొహం బాగుందని నువ్వు చూసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. నువ్వు సంపాదించేదాన్ని వచ్చి తిరిగి నీ కుటుంబ సభ్యులతో పంచుకుంటే, నీ గ్రామస్తులతో పంచుకుంటే ఆ సంతోషం అనిర్వచనమైనది. దట్ హ్యాపీనెస్ ఇది రియలీ గ్రేట్. అంతేగాని అక్కడెక్కడికి పోయి నేను అక్కడ ఉన్నాను, ఎప్పుడైనా వస్తాను, తల్లిదండ్రులు ఇంకా బతుకుంటే చూస్తాను నేను అని అనుకుంటే అది మన పద్ధతి కాదు. భారతదేశంలో మన ధర్మం ఎలాంటిదంటే, రిక్షా కార్మికుడు, పూర్ మ్యాన్, తన సిస్టర్కి పెళ్లి అయిన తర్వాతనే తాను పెళ్లి చేసుకుంటారు. అక్కడ అన్న అయినప్పటికీ కూడా, అన్న ముందు పెళ్లి కావాలి కదా, కానీ అన్న చెల్లెలకు పెళ్లి అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను అనేది మన దేశం యొక్క ధర్మం. అది దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ అవర్ కంట్రీ. దాంతోపాటు పశు పక్షాదులకు సైతం మనం గౌరవిస్తాం. పక్షులకు ఇంటి ముందు చిన్న ఆ కంకులన్నీ ఏలాడదీస్తుంటారు. మా తాతను అడిగాను నేను, ఈ కంకుల్ని చిన్నప్పుడేమో పొలానికి పంపించి ఒడిశాల చేతికి ఇచ్చి పక్షులు వస్తే వాటిని కొట్టమంటుంది, ఇప్పుడు పంట అయిన తర్వాత తెచ్చి ఇంటికాడ పెట్టి ముందంతా కడతలా వేద్దా అంటే ఆయన చెప్పాడు, రే పంట
పండగ ముందే అది కానీ వాళ్ళు ఆ చిలకలు వచ్చి ఆ పక్షులు వచ్చి దాన్ని కొరికేస్తే పంట పోద్ది, పంట వచ్చింది, ఇప్పుడు ఇంత చేరింది, కొంత దానికి కూడా మనం పెట్టాలా, అందుకని ముందు కట్టాలా అని చెప్పారు. అది మన భారతీయ సంస్కృతి. మన దేశంలో మనం అంతా చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి, పాముకు పాలు పోస్తాం మనం, పాము కరసది, కానీ పొల్లి అంతా నాగల చవితి రోజు మన ఆడపడుచులు అంతా వెళ్ళి పాముకు పాలు పోస్తారు. చీమకు చక్కెర పెట్టి పాముకు పాలు పోసి చెట్టుకు బొట్టు పెట్టి పశువుకు దండం పెట్టేట పవిత్రమైన భారత జాతి మంది. వీఆర్ ద గ్రేట్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ దిస్ కంట్రీ. సో దాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాం. పశుపక్షాదులతో కూడా మనం సరిగా ఉండాలి. నేచర్, ప్రకృతిని కానీ మనం తప్పుగా చూస్తే, ప్రకృతి వికటిస్తే ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయి ఈ మధ్య చూస్తున్నాం మనం. అందుకనే పర్యావరణ పరిరక్షణ, కార్బన్ ఎమిషన్స్, వీటన్నిటి విషయంలో కూడా జాగ్రత్త ఉండాల్సి ఉంది. ప్రధానమంత్రి గారు అందుకే వేరే కార్యక్రమం ఇచ్చారు, దాని గురించి నేను చెప్తాను. కొంత ఆయన అడిగాడు, వెంకయ్యనాయుడు గారు మీరు సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నారు సార్, కల్చర్ అని. ఏంటి కల్చర్ అన్నాడు. సంస్కృతి అంటే ఏందయ్యా అని అన్నాడు. జీవన పద్ధతి అయ్యా, లైఫ్ స్టైల్ అయ్యా, మన జీవిత విధానం అని. అట్టగా సార్ అర్థమయ్యే భాషలో చెప్పండి అన్నాడు. అర్థమయ్యే భాషలో చెప్పడం ఏంటంటే మన పూర్వీకులు చూపించిన మార్గంలో పయనించాలా, మన అందరి కోసం జీవించాలి. అది కాదు సార్, మామూలుగా అర్థమయ్యేట్టుగా 2 మాటలో చెప్పండి అన్నాడు. ఇంకేం చెప్పాలా నేను ఆలోచించి చెప్పాను. ఏందయ్యా అంటే సంస్కృతి అంటే ఏంటంటే నీ దగ్గర రొట్టె ఉంటే నీ రొట్టెను నువ్వు తింటే అది ప్రకృతి. ఓకే, పక్కవాడి రొట్టెను లాక్కొని తింటే వికృతి. నీ రొట్టెను ఆకలిలో ఉన్న పక్కవాడికి సగం పెట్టిస్తే అది సంస్కృతి రా బాబు అని చెప్పాను. దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా. పల్లెటూరులో ఎవడు ఆకలితో చనిపోడు. యు గో టు ఎనీ విలేజ్, ఎవరిని ఆకలితో ఉండేరు, ఇంటికి పిలిచి పెడతారు. ఏదైనా జరిగితే టౌన్లోనే జరుగుతుంది, ఎందుకంటే ఒకటి కూడా సంబంధం లేదు కాబట్టి మామూలుగా. దట్ ఇస్ ద కల్చర్ ఆఫ్ ఇండియా, దట్ ఇస్ ద ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. సో వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ కల్చర్, అవర్ హెరిటేజ్, అవర్ కంట్రీ. ఇకపోతే 3వది, జీవితంలో మనకు కావాల్సింది ఏమిటి? మీ అందరూ చదువుకుంటున్నారు. చదువుకునేటప్పుడు మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మనందరికీ నెంబర్ 1 క్రమశిక్షణ, డిసిప్లిన్ ఉండాలి. క్రమశిక్షణ లేని జాతి ఏది కూడా ప్రపంచంలో ముందుకు వెళ్ళలేదు. క్రమశిక్షణ ఉండి కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉంటే దేశం శక్తివంతం అవుతుంది. ఉదాహరణ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, అరబ్ దేశాల మధ్య ఉంది. అయినప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళ ప్రపంచంలో మేటి దేశంగా నిలబడిందంటే వాళ్ళకి క్రమశిక్షణ ఉంది, హార్డ్ వర్కింగ్ ఉంది. అందుకని మనందరం కూడా జీవితంలో క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే లైన్ ప్రకారం పోవడం, లేదా సుభాష్ చంద్రబోస్ కనబడితే సెల్యూట్ పెట్టడం కాదు. డిసిప్లిన్ అంటే మన అందరం కూడా పద్ధతిని పాటించాలి. చెప్పిన పద్ధతులు అవుతున్నాయో దాన్ని పాటించాలి. మనం ట్రాఫిక్లో పోవడం, తప్పే ఉంది పోతే అనుకోవడం అది కాదు. కొంతమంది విపరీతమైన ఆర్గ్యుమెంట్ చెప్తారు, ఫ్రీ కంట్రీ సార్, మనది ఫ్రీ కంట్రీ అంటే నీ ఫ్రీ కంట్రీని నువ్వు ఇటు పోయి ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఈ దారిని వెళ్ళావు, ఫ్రీ కంట్రీ అని ఆయన ఆ దారిని వచ్చాడు. ఇద్దరు ఒకరికొకరు 2 మోటార్ సైకిల్ కలిసినాయి. మా ఫ్రీ కంట్రీ నా ఫ్రీ కంట్రీ అని ఒకరితో ఒకటి కలిస్తే ఇద్దరు అక్కడ కలుస్తారు తర్వాత పైన. యూ గోంట్ మీట్ దేర్. స్వర్గమో నరకమో నాకు తెలియదు కానీ. సో ఈవెన్ ఫ్రీ కంట్రీ ఆల్సో దేర్ విల్ బి సమ్ రెగ్యులేషన్. ఆ రెగ్యులేషన్ మనందరం పాటించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. క్రమశిక్షణ అవసరం. 3వది ఒక ధ్యేయం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఏంటి? ఇంజనీర్ కావాలి, ఏంటి నర్సు కావాలా, ఏంటి డాక్టర్ కావాలా, ఏంటి నేను లేకపోతే వ్యాపారస్తుడిని కావాలా, ఫలాని ఒక ఆదర్శం ఉండాలి నీ లక్ష్యం జీవితంలో. ఆ లక్ష్యం పెట్టుకుంటే నువ్వు కష్టపడతావు. కష్టపడే మనస్తత్వం ఉండాలా, క్రమశిక్షణ ఉండాలా, దాంతోపాటు నీకు లక్ష్యం ఉండాలి. ఆయన డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు, హ్యావ్ డ్రీమ్స్, కలలు కనండి అని. కళలు కనమంటే సినిమా వాళ్ళని చూసి కళలు కనడం కాదు, కళలో కనపడలేదే అని. సినిమా అది కొద్దిసేపు ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. ఆ సినిమా హీరోయిన్ చూస్తే మనం సినిమాలో చాలా బాగా కనపడద్దు. మనం బయటకు వచ్చిన తర్వాత చూస్తే మోహానికి ఉండే గుంటలు అవన్నీ మనకు తర్వాత కనపడతాయి మామూలుగా. సినిమా ఈజ్ ఆర్టిఫిషియల్, సినిమా ఈజ్ టెంపరీ, అది జోన్ ఎంటర్టైన్మెంట్. కానీ మన జీవితంలో మనము ఒక ఆదర్శాన్ని పెట్టుకోవాలి. ఆదర్శం పెట్టుకొని కష్టపడి పనిచేసి క్రమశిక్షణతో ఉంటే ఎంత వాడమైనా కావచ్చు. ఎటు సార్ అంటే 2 ఉదాహరణలు చెప్తాను మీకు. ఒకటి ఉదాహరణ, పేపర్ బాయ్ రామేశ్వరంలో ఇంటింటికి తిరిగి పేపర్ వేసి అంటే ఒక బాయ్ భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. డాక్టర్ అబ్దుల్ కలాం has become one of the great scientists and also President of India. That is a great example of this country. Second, అహ్మదాబాద్లో వాడినగర్లో రైల్వే స్టేషన్లో తన కుటుంబ సభ్యులకు సహాయంగా టీ అందించేవాడు ఒక యువకుడు. ఆ యువకుడు కష్టపడితే ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ. ఒక టీ ఇచ్చేంటి యొక్క
టీ అమ్మిన వ్యక్తి వాళ్ళ భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. వాళ్ళిద్దరి మధ్య కూర్చొని అఖిల భారత బీజేపీ అధ్యక్షుడిగా అయ్యేటికి అవకాశం వచ్చిందంటే అర్థం చేసుకోండి. నేను గోడల మీద రాసేటప్పుడు, మైకు పెట్టుకొని తిరిగేటప్పుడు ఈ దేశానికి అధికార పార్టీ అధ్యక్షుడిని అవుతానని ఎప్పుడు అనుకోరా. నేను ఊహించడం కూడా ఊహించలేదు. ఎందుకంటే మా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు. మా తాత ముత్తాతలు రాజకీయాలు లేరు. ఏదో నాకు టైటిల్ లేదు, గాంధీ గారు లేదా నెహ్రూ అని ఫ్యామిలీకి అట్ట పేరు లేదు. ఎందుకంటే ఈ దేశంలో చాలా మందికి అదొక అలవాటు, ఈ వారసత్వం అని. నేనేమంటాను, వారసత్వం కాదు కావాల్సింది, జవసత్వం కావాలా. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉంటే నువ్వు పైకి వస్తావు. యూ నీడ్ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్. వారసత్వం కాదు, జవసత్వం కావాలి. డైనాసిటీ ఇన్ డెమోక్రసీ ఇస్ నాస్టీ, బట్ ఇట్ టేస్టీ టు సమ్ పీపుల్ అన్ఫార్చునేట్లీ. బట్ ఇన్ డెమోక్రసీ వాట్ యూ నీడ్ ఈస్ క్యారెక్టర్, క్యాలిబర్, కాండక్ట్ అండ్ కాన్ఫిడెన్స్. సో అందుకని కష్టపడితే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు. నేను నెల్లూరు స్కూల్లో ఉన్నా స్కూల్ పీపుల్ లీడర్గా, కాలేజీలో ఉన్నా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ముందు. ఆ తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాను, స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్ అయ్యాను యూనివర్సిటీలో. జయప్రకాష్ దానికి స్వాతంత్ర దీనికి ఈ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ అయ్యాను. ఆ తర్వాత అక్కడి నుంచి చిన్న వయసులో యువమోర్చా ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అయ్యాను. తర్వాత చిన్న వయసులో ఉదయగిరి నుంచి ఎమ్మెల్యే అయ్యాను. ఆ తర్వాత రెండోసారి మళ్ళా ఎమ్మెల్యే అయ్యాను. అసెంబ్లీలో పార్టీ నాయకుడిని అయ్యాను. తర్వాత ఆల్ ఇండియాకి వెళ్ళి జనరల్ సెక్రటరీని అయ్యాను. ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మళ్ళా కేంద్రంలో మంత్రి అయ్యాను, క్యాబినెట్ మినిస్టర్ అయ్యాను, రూరల్ డెవలప్మెంట్. ఇప్పుడు మళ్ళీ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ అయ్యాను. మధ్యలో పార్టీ యొక్క అధ్యక్షుడు అయ్యాను. ఇంత తక్కువ టైంలో ఇవన్నీ బాధ్యతలు, పదవులన్నీ నాకు వచ్చాయంటే దానికి కారణం ఏమిటి? వాట్ ఈస్ ద రీజన్? చెప్పాను కదా, కులమా కాదు, మతమా కాదు, గతమా కాదు, ఇవేమీ లేకపోయినా ఎందుకు వచ్చిందంటే నమ్మిన పార్టీ, నమ్మిన సిద్ధాంతాన్ని వదిలిపెట్టకుండా అదే పార్టీలో ఉండడం. 2 కష్టపడి పనిచేయడం. 3 ఒక ధ్యేయాన్ని పెట్టుకొని పనిచేయడం. దానివల్ల సొంతంగా ఇవాళ దేశంలో ఈ స్థాయికి నేను వచ్చానంటే నేను కష్టపడి పనిచేయబట్టి, క్రమశిక్షణతో ఉండబట్టి, హార్డ్ వర్కింగ్, డిసిప్లిన్, అలాగే ఒక ధ్యేయం పెట్టుకోబట్టి ఆ స్థాయికి వచ్చాను. అందుకని మై డియర్ స్టూడెంట్స్, యంగ్ ఫ్రెండ్స్, అండ్ ఐ సీ యూ, I have the confidence about the future of the nation. You are brimming with confidence. Your smiling faces, your determination, that is going to the future of this country. అందుకని మనందరం కూడా పట్టుదల ఉండాలా, కసి ఉండాలి. ఏదో ఒకటి కావాలి. కసి పక్కన కొడదామని కాదు, కసి ఏదో ఒకటి చేయాలి. నేను ఐ మస్ట్ అచీవ్ సంథింగ్, ఐ మస్ట్ బికమ్ సంథింగ్. దట్ సార్ట్ ఆఫ్ ఫీలింగ్ హ్యాస్ టు బి దేర్ ఇన్ ఎవ్రీబడి. దాంతోపాటు మిత్రులారా, ఇవాళ మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే ఈరోజు మనందరం కూడా అంతర్జాతీయ స్థాయిలో వేగంగా ప్రపంచం ముందుకు వెళ్తోంది. There are a lot of changes that are coming in. We are living in the age of LPG. Liberalization, privatization, globalization జరుగుతోంది. It is irreversible. అది ఇంకా మారదు. సో దాంట్లో మనం వేగంగా ముందుకు వెళ్ళాలంటే మనం కూడా కష్టపడాలా, కొత్త ఆలోచనలు తేవాలా. అందుకనే ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత భాష మారింది దేశంలో. భాష ఏందే? ఇంక్యుబేషన్, స్టార్టప్, స్టాండప్. మనకు తెలిసిన స్టాండప్ ఏంది? బళ్ళు ఆలస్యంగా పోతే, పాఠం సరిగ్గా చెప్పకపోతే స్టాండప్ అని బెంచ్ అని చెప్పేవాడు ఇంతకుముందు. ఇవాళ మోడీ గారు చెప్పారు స్టార్టప్, స్టాండప్. షెడ్యూల్ తరగతిలో ఉన్న పిల్లలకు కూడా తెలివిగా వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇచ్చి వాళ్ళని కూడా మంచిగా పైకి తీసుకెళ్లాలని చెప్పింది. ఇన్నోవేషన్, కొత్త విషయాలు కనుక్కోమన్నాడు. ఇంక్యుబేషన్, అలాంటి యొక్క కొత్త ఐడియాస్, కొత్త ట్రెండ్స్తో, అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్తో ప్రధానమంత్రి ముందుకు వస్తున్నాడు. మనం కూడా దాంట్లో భాగస్వాములు కావాలి. ఆ విధంగా చేస్తే మనము ముందుకు వెళ్ళగలం. మనసు ప్రధానమంత్రి గారు ఒక మాట చెప్పాడు, స్వచ్ఛ భారతం కావాలని. స్వచ్ఛ భారతం అంటే చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఈదులు చిమ్మడం కావాలని. ఈదులు చిమ్మాల. స్వచ్ఛ భారతంలో స్వచ్ఛ భారత్కి తను మన ధనపూర్వకంగా అని చెప్పాడు ఆయన. తను మన ధన. తను అంటే బాడీ, శరీరము. మను అంటే మనస్సు. ధన అంటే డబ్బులు. ఈ మూడింటిని పరిశుభ్రంగా ఉంచండి, దేశం పరిశుభ్రంగా ఉండిపోద్దని చెప్పాడు ఆయన. నేను జపాన్లో కూడా ఆ మాట మళ్ళీ తిరిగి రీఇటరేట్ చేశాను. ముందు స్వచ్ఛ భారత్ కోసం దేశం అంతా క్యాంపెయిన్ మొదలుపెట్టాడు. టాయిలెట్ కడతా ఉన్నారు. మనందరం కూడా దాంట్లో పాల్గొంటున్నాం. విద్యార్థులందరూ కూడా ఇంతకు ముందుకి ఇప్పుడు చాలా తేడా వచ్చింది. మా మనవరాలు చెప్తా ఉంది, వాళ్ళ స్కూల్లో మా అమ్మాయి కూతురు ఢిల్లీలో చదువుతుంది నాతో పాటు మా ఇంట్లో. వాళ్ళ స్కూల్లో ఒక అమ్మాయి చాక్లెట్ తిని ఆ చాక్లెట్ పొరని కింద వేయబోతుందట. వేయబోతుంటే రెండో అమ్మాయి దాన్ని పట్టుకొని హే స్వచ్ఛ భారత్ మోడీ అనగానే అమ్మాయి తీసి దాన్ని జోబీలు వేసుకున్నారు. సో ఈవెన్ అమాంగ్ ద స్టూడెంట్స్ దేర్ ఇస్ ఎ డిస్కషన్ గోయింగ్ అబౌట్ ద క్లీన్లెస్ ఆఫ్ ఇండియా. The Prime Minister has given a program called as MISSI-DC. Name is given by me.
Program is given by the Prime Minister. What is the program's name? MISI-DC. MI, Make in India. SI, Skill India. CI, Clean India. That DI, Digital India. అది MISI-DC అంటే. నేను పేరు కొద్దిగా సులభంగా గుర్తుపెట్టుకోవడం కోసం పేరు అలా వాడుతుంటాను. కానీ ప్రోగ్రామ్ ఇచ్చింది ప్రధానమంత్రి. ఈ దేశంలో మేక్ ఇన్ ఇండియా దేశంలో తయారు చేయాలి. స్కిల్ ఇండియా వేగంగా కొత్త ఆలోచనలు తేవాలి. స్కిల్ డెవలప్మెంట్ అని ఒకటి పెట్టి ఇప్పుడు అందరికీ చదువుకున్న వాళ్ళందరికీ మళ్ళా స్కిల్ నైపుణ్య అభివృద్ధి కౌశల్య అభివృద్ధిని ఆయన ప్రోత్సహిస్తున్నాడు. దాంతోపాటు డిజిటల్ ఇండియా రాబోయే రోజుల్లో ఎంటైర్ థింగ్ ఇస్ గోయింగ్ టు బి డిజిటైజ్ కాబోతా ఉంది. వీ షుడ్ ఆల్సో నో వాట్ ఆర్ దోస్ టెక్నిక్స్ అండ్ దెన్ క్లీన్ ఇండియా. ఈ స్వచ్ఛ భారతంలో నేను ఇందాక చెప్పినట్టుగా శరీరాన్ని శుభ్రంగా ఉంచడం, నీ ఇళ్ళు, నీ గుళ్ళు, నీ బడి, నీ ఒడి, నీ కళ్ళు, నీ పళ్ళు ఇవన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలా. నీ కళ్ళు నువ్వే పరిశుభ్రంగా ఉంచుకోవాలి కదా, నీ పళ్ళు నువ్వే దొంకోవాలి కదా. మోడీ గారు వస్తారా, చంద్రబాబు నాయుడు వస్తాడా, లేకపోతే నెల్లూరు ఎమ్మెల్యే వస్తాడా అంటే రారు కదా మామూలుగా. అలాగే నీ గడ్డం నువ్వే గీసుకోవాలి కదా. మీకు ఇంకా అందరికీ పూర్తి గడ్డాలు రాలా, వస్తే తెలుస్తుంది. మన గడ్డం మనమే గీసుకోవాలి, లేదా వాటికి గీయాలంటే డబ్బులు ఇవ్వాలా. సో నేను అటు కాదండి నేను గీసుకుంటాను కానీ సంవత్సరానికి ఒకసారి గీసుకుంటానంటే నువ్వు ఈ లోపల సాధువు అయిపోతావు వచ్చే అక్టోబర్ 2 దాకా అండి. సో నీ రోజు గడ్డం గీసుకుంటావు కదా, రోజు గడ్డ గీసుకున్నట్టుగానే రోజు పరిశుభ్రంగా మన యొక్క పరిసరాలు ఉంచుకోవాలి. రెండవది ఆయన మనసు. చాలా మంది అడుగుతున్నారు సార్ మనసుని పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పండి, దానికి దీనికి సంబంధం ఏంటండి. మనసు పరిశుభ్రంగా ఉంటే, నీ మనసు పరిశుభ్రంగా ఉంటే మానభంగాలు జరగవు. నీ మనసు పరిశుభ్రంగా ఉంటే సోదరీమణి పరస్త్రీ అనుకుంటే మానభంగాలు జరగవు. నీ మనసు పరిశుభ్రంగా ఉంటే ఈయన దళితుడు, ఈయన ముస్లిము, ఈయన క్రిస్టియను, హిందువు ఈ తొగులు జరగవు. ఎందుకంటే సర్వే జన సుఖినో భవంతు. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. Irrespective of caste, creed, sex, religion and region, India is one. అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు సమస్త భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక పీడిత తాడిత ప్రజానికం అంతా కూడా వీఆర్ ఆల్ వన్ ఇండియన్. వీఆర్ ఆల్ వన్. మనం ఇండియన్. ఐఎమ్ ఏ భారతీయ. నీ మతం కావచ్చు కానీ మనందరం ఒకటే. నువ్వు తెలంగాణ కావచ్చు, నేను ఆంధ్ర కావచ్చు, మనందరం కూడా వేషం భాష వేరైనా మనమంతా భారతీయులు అనే భావన మనలో కావాలని. అందుకని మనసు ఆయన చెప్పాడు బేటీ పడావో బేటీ బచావో అని. ఇంతకుముందు అమ్మాయి పుడితే అమ్మాయి వద్దు అబ్బాయి వచ్చిన దాకా వెయిట్ చేయాలని. అబ్బాయి వచ్చిన దాకా వెయిట్ చేయాలంటే అంత దుర్మార్గమైంది. అమ్మాయి పుట్టింటుంటే గర్భాన్ని విచ్ఛిన్నం చేసేవాడు. ఇప్పుడు నిదానంగా మార్పు వస్తుంది. దీనివల్ల నష్టమేందని అడుగుతున్నారు కొంతమంది. నష్టమేందంటే కొద్ది రోజులు పోతే అబ్బాయిలు ఎక్కువైపోయి అమ్మాయిలు తక్కువైపోతే ఏమవుద్దో ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను చెప్పలేదు. ఇఫ్ ది బాయ్స్ నెంబర్ గోస్ అప్ and if the girls number come down, what will happen to the society? There won't be equilibrium. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే చెప్పాడు ఆయన బేటీ బచావ్, అమ్మాయిని రక్షించండి, బేటీ పడావ్, అమ్మాయిని చదివించండి అని. మన దేశంలో కొన్ని రోజులు మూఢ విశ్వాసాల కారణంగా అమ్మాయిని చదివించేవాళ్ళు కాదు. బడిదా చదివావా, మా సాలేవో, మా ఇంట్లో కూర్చొని వంట నేర్చుకో, ఇంటి సంగతి చూసుకో అని చెప్పేవాళ్ళు. కానీ రోజులు మారాయి. వాళ్ళు స్త్రీని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇది మన పురాణాల నుంచి వస్తుంది. పురాణ కాలంలో కూడా స్త్రీని గౌరవించేవాళ్ళు. మన దేశంలో నదుల పేరు చూడండి. గంగా నది స్త్రీ, కృష్ణా నది స్త్రీ, ఆ తర్వాత యమునా నది స్త్రీ, సరస్వతి నది స్త్రీ, బ్రహ్మపుత్ర స్త్రీ, ఆ తర్వాత నర్మదా స్త్రీ, తపతి స్త్రీ, మేఘాద్రి మహేంద్ర తనయ స్త్రీ, అన్ని కావేరి స్త్రీ. నదుల పేర్లు స్త్రీలు. నక్షత్రం అరుంధతి. అలాగే ఈ దేశంలో మన పూర్వకాలంలో పురాణాల్లో చూడండి విద్యామంత్రి సరస్వతీదేవి,